KVG24 న్యూస్కి స్వాగతం. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చిల్లర రాజకీయాలు చేస్తూ కవ్వింపు చర్యలకు తెరలేపుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ కందుకూరు రజనీకాంత్ అన్నారు. హన్మకొండ గోపాల్పూర్ 56వ డివిజన్ కాంతయ్య నగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుకూరు రజనీకాంత్ మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా డివిజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు అక్కసుతో ఓర్వలేక ఉద్దేశపూర్వకంగా చింపివేసి తొలగించారని పేర్కొన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇటీవల వలస వచ్చి కొందరు వలసవాదుల ఎదుర్చర్యకు ఒడికట్టారని ఆరోపించారు. 3 తరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీ కోసం పనిచేస్తున్న మాపై స్వార్థంతో పార్టీలో ఇటీవల చేరిన వలసవాదుల రాజకాలను కార్యకర్తలు గమనిస్తున్నారని తెలిపారు. డబ్బు ఆహారంతో దళితులను రాజకీయంగా అణచివేయాలని చూస్తే డివిజన్ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. దౌర్జన్యంగా ఫ్లెక్సీలు చంపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి రాజకీయ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాలను కోరినట్లు తెలిపారు. ఇలాంటి రెచ్చగొట్టే పనుల వల్ల స్థానిక గోపాల్పూర్ గ్రామంలో శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు వెంటనే ఫ్లెక్సీలు చంపిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిన్నారపు రాజు, కందుకూరి మహేందర్, శ్రీనాథ్, కందుకూరి ప్రవీణ్, మహేష్, గొర్రె సతీష్, గిన్నారపు చందు, ఇమ్మడి కరుణాకర్, ఇమ్మడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను 56వ డివిజన్ గోపాలపురానికి చెందిన కందుకూరి రజనీకాంత్, అడ్వకేట్ని, టీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ని. గతంలో నేను లాస్ట్ ఎలక్షన్లో కూడా కార్పొరేటర్గా పోటీ చేసిన. స్వయంగా రేవంత్ రెడ్డి నా గురించి ప్రచారం చేసిండు. ఇక్కడ చేయి గుర్తు మీద పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచే విధంగా అధికారంలో లేనప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా ధైర్యంగా టీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసినాం. మేము సాయంత్రం 7 గంటలకు జీప్లో ఒకడు XUV 300 బొలెరో వెహికల్లో వచ్చి తప్పతాగి రోడ్డు మీద బండి పెట్టి తల్వార్లతోని గుడ్డలతోని మిమ్మల్ని చంపేస్తాను రా దళితులు, మీకెందుకురా రాజకీయాలు, మీ ఫ్లెక్సీలు ఎందుకురా రోడ్ల మీద అని మమ్మలను, మా కులాన్ని, మా మతాన్ని, క్రిస్టియన్ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఫ్లెక్సీలను ఒకటి కల్లుమండవ జంక్షన్ దగ్గర, ఒకటి కాంతయ్య నగర్ దగ్గర, ఇంకొకటి సరస్వతి నగర్ రోడ్ నంబర్ 2 దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను విచక్షణ రహితంగా చింపేసి ప్రజలు భయభ్రాంతులు కలిగే విధంగా వాళ్ళ ప్రవర్తనను ఆ రోజు చూపించడం జరిగింది. దీని మీద వెంటనే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల మీద చించేసిన కొందరు దుర్మార్గుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. దీని గురించి మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు కానీ లేకపోతే అధికారులు కానీ వెంటనే స్పందించి ఇది మళ్ళీ 56 డివిజన్ల రిపీట్ కాకుండా మళ్ళా ఈ విధంగా ఎట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా వెంటనే వాళ్ళకి అందరికీ బుద్ధి వచ్చే విధంగా శిక్షించాలని మేము 56 డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తున్నాను. ఎందుకనంటే మేము గత 20 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తాను. మా తాతలు, మా ముత్తాతలు, లేకపోతే మా నాన్నలు కానీ మా బాబాయిలు కానీ ఇదే పార్టీలో ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్లాంటి నారాజు ఫీల్ కాకుండా మేము దీంట్లోనే కొనసాగించుకుంటూ ఉంటాము. అట్లాంటిది ఈరోజు మాకు 20 సంవత్సరాల నుంచి లేదు. ఈరోజు కొత్తగా వచ్చిన కొందరు వలస పక్షులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇంకా వాళ్ళ RSS బుద్ధులు, బీజేపీ బుద్ధులు పోకుండా మా మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. వాడు ఎంత పెద్దోడైనా వాడిని దొరకబట్టి శిక్షించాలి. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా శాంతి భద్రతలకు ఈ గోపాలపురంలో విఘాతం కలిగించే విధంగా చేస్తున్న వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అలాంటి వలస పక్షులను వాడు అధ్యక్షుడని ఒకటి చెప్పుకుంటాడు, ఉపాధ్యక్షుడని ఇంకోటి అనుకుంటాడు. వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు.